వేదాంతం పరిచయం పరిభాష. అధ్యాస. ఇది అద్వైత వేదాంతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఒక సత్య వస్తువు మీద ఒక మిథ్యా వస్తువు ఆరోపింపబడుతుంది. దానివల్ల సత్య వస్తువుగా మనకి కనిపించకుండా ఒక భ్రాంతిజన్యమైనటువంటి వస్తువుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఈ విధంగా ఒక వస్తువు మీద మరొక వస్తువుని ఆరోపించడాన్ని అధ్యాస అంటాం. ఉదాహరణకి అక్కడ క్రీనీడలో ఒక తాడు పడి ఉంటే ఆ తాడు మీద మనం ఒక పాముని ఆరోపిస్తాం. ఆ తాడును చూసి పాము అనుకుని భ్రమించి పాము అనుకుని భయపడి రకరకాల చేష్టలు చేస్తూ ఉంటాం. నిజంగా అక్కడ పాము లేదు, తాడు మాత్రమే ఉంది. మనం చేసేది ఏమిటి? ఆ సత్యమైనటువంటి ఆ తాడుని వదిలేసి తాడు మీద పాముని ఆరోపిస్తున్నాం. అంటే పాము అధ్యాసగా కనిపిస్తోంది. పాము ఆ తాడు మీద ఆరోపింపబడినది. ఈ ఆరోపింపబడ్డాన్నే అధ్యాస అంటారు. ఈ విధంగా మనకి ఇక్కడ అనేక రకములైనటువంటి అధ్యాసలు ఉంటాయి. ఆ ఆల్చిప్పలో వెండిని మనం అధ్యాస చేసి అందులో వెండి ఉందనుకుంటాం. ఇదే మాదిరిగా ఈ జగత్తు ఆ సత్యమైనటువంటి బ్రహ్మ మీద ఆరోపింపబడి అధ్యాసగా ఉండి ఆ సత్యమైనటువంటి బ్రహ్మని మనకి కనిపించకుండా చేస్తున్నాయి. ఈ జగత్తు గాని జీవుడు గాని ఈ పరిమితత్వం అధ్యాస వల్ల ఏర్పడింది. ఈ అధ్యాస దేని వల్ల ఏర్పడుతుందంటే అజ్ఞానము వల్ల, తన యొక్క స్వరూప జ్ఞానం లేకపోవడం వల్ల ఇది అధ్యాస అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీ స్వరూప జ్ఞానం వచ్చిందో అధ్యాస తొలగిపోతుంది. అధ్యాస ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ సంసారం కూడా ఉండదు. సంసారం ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడే జీవన్ముక్తి, విదేహముక్తి లభిస్తుంది.